హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ట్యాప్స్ని ఎలా ఈజీగా క్లీన్ చేయాలో చూపిస్తాను. మన సింక్ దగ్గర, బాత్రూమ్ దగ్గర మనకైతే ఇలా స్టీల్ ట్యాప్స్ అయితే ఉంటాయి. ఇవి మనం కొద్ది కాలం వాడిన తర్వాత ఇలా చూసారు కదా, ఇక్కడనైతే ట్యాప్ చూపిస్తున్నాను. ఇలా డర్టీగా వాటర్ మార్క్స్ అవన్నీ పడి ఇలా డర్టీగా తయారవుతాయి. ఇవి క్లీన్ చేసుకోవడానికి మనమైతే ఓన్లీ వన్ లిక్విడ్తోనే నేను ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది నేనైతే ఈరోజు మీకు చూపిస్తున్నాను. దీనికోసం ఎంతో కష్టపడే అవసరం లేదు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీనికోసం నేనైతే హార్పిక్ యూజ్ చేస్తున్నాను. మనం టాయిలెట్స్ క్లీన్ చేయడానికే కాదండి, ట్యాప్స్ క్లీన్ చేయడానికి కూడా ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఏం లేదండి, ఇలా మన హార్పిక్ లిక్విడ్ని తీసుకొని, మీరు హార్పికే కాదు డొమెక్స్ ఏది ఉన్నా కూడా చేయొచ్చు. ఇలా ట్యాప్ మీద ఇలా మనం లిక్విడ్ అంతా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసి మనం 5 మినిట్స్ 10 మినిట్స్ వెయిట్ చేయాల్సినంత అవసరం కూడా లేదు, వెంటనే క్లీన్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మీరే చూడండి ఎంత బాగా క్లీన్ అవుతుందో. మీరు దీన్ని క్లీన్ చేసుకోవడానికి చాలా కష్టపడాలి అనుకుంటారేమో, అసలు ఏం కష్టపడిన అవసరం లేదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని ఎలా క్లీన్ చేయాలంటే, ఇలా ఒక స్క్రబ్బర్ కానీ లేదా మీ దగ్గర ఏమైనా టూత్ బ్రష్ పాతది కానీ ఉంటే దాంతో ఈజీగా ఇలా రఫ్ చేయండి, చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. దీనికోసం ఒక 2 మినిట్స్ మీరు కేటాయిస్తే చాలు, మీ ఇంట్లో ఉన్న ట్యాప్స్ కొత్త ట్యాప్స్ లాగా చాలా నీట్గా అయిపోతాయి. తప్పకుండా ట్రై చేయండి. ఓన్లీ లిక్విడ్, ఆల్రెడీ మనం లిక్విడ్ కొనాల్సిన అవసరం లేదు, మనం ఎట్లాగో టాయిలెట్స్ యూస్ చేయడానికి తెచ్చుకుంటాం కాబట్టి ఒక 2 మినిట్స్ మీరు యూస్ చేసి చూడండి, రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇది ట్రై చేసి మీ రిజల్ట్ ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైతే చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసారా, ఇలా ఈజీగా అండి, మనం ఎక్కువ ప్రెషర్ పెట్టి చేయాల్సిన అవసరమే లేదు. మీకైతే ఇప్పుడు లైవ్లోనే రిజల్ట్ చూపిస్తున్నాను. నేను 1 హ్యాండ్తోని వీడియో షూట్ చేసుకుంటూ చేసినాను, అటు ఇటు అయిపోతుంది. తర్వాతకి ఇలా క్లీన్ చేశాక నార్మల్గా వాటర్తో ఇలా క్లీన్ చేస్తే మనకు కొత్త ట్యాప్ లాగా రెడీ అయిపోతుంది. చూసారా ఎంత షైనీగా కొత్త ట్యాప్ లాగా రెడీ అయ్యిందో. మీరు ఫస్ట్ దానికి ఇప్పటిదానికి తేడా చూడండి. చూసారా, కొత్త ట్యాబ్ లాగా రెడీ అయిపోయింది. ఎక్కువ టైం తీసుకోవాల్సిన పని లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.